ఛానలుకి స్వాగతం. రేపే బుధవారం, శక్తివంతమైన అమావాస్య, అలాగే ఉగాది ముందు రోజు రాత్రి 9:15 ఒక కోడిగుడ్డుతో ఇలా చెయ్యండి. 30 నిమిషాల్లో మీ సుడి తిరుగుతుంది. అయితే కోడిగుడ్డుతో ఉగాదికి ముందుగా వచ్చే అమావాస్య రోజు ఎటువంటి పరిహారం చేసుకోవాలి? ఆ పరిహారం చేయటం ద్వారా మీ దశ ఏ విధంగా మారుతుంది? ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మన హిందూ సంస్కృతిలో ప్రతిరోజు, ప్రతి తిథి, ప్రతి పండగకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. అందులో ముఖ్యంగా అమావాస్య రోజుకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. అమావాస్య అనగానే చాలా మందికి కొంచెం భయం, కొంచెం సందేహం కూడా ఉంటుంది. కాని నిజానికి అమావాస్య రోజు ఒక గొప్ప ఆధ్యాత్మిక శక్తి కలిగిన రోజు. ఈరోజు మన జీవితంలో ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించుకోటానికి, దరిద్రాన్ని పోగొట్టుకోటానికి, అదృష్టాన్ని పెంచుకోటానికి చాలా మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా ఉగాదికి ముందుగా వచ్చే అమావాస్య అయితే మరింత శక్తివంతమైందిగా భావిస్తారు. ఎందుకంటే ఉగాది అనేది మన తెలుగు సంవత్సరానికి మొదటి రోజు. కొత్త సంవత్సరానికి ముందు వచ్చే అమావాస్యలో మన ఇంట్లో ఉన్న దోషాలు, కష్టాలు, దరిద్రాలు తొలగించుకోటానికి కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు చేస్తే చాలా మంచిదని పూర్వీకులు చెబుతూ ఉంటారు. అలాంటి ఒక సులభమైన, అలాగే శక్తివంతమైన పరిహారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పరిహారం చేయటానికి మీకు ఎక్కువగా పెద్దగా ఖర్చు కూడా అవసరం లేదు. పెద్ద పూజలు అవసరం లేదు. చాలా సింపుల్గా ఒక్క కోడిగుడ్డు ఉంటే చాలు. ఆ గుడ్డుతో ఒక చిన్న పద్ధతి చేస్తే చాలు అని ఆధ్యాత్మిక గ్రంథాల్లో కూడా కొన్ని చోట్ల చెప్పబడింది. అయితే రేపు బుధవారం, ఇంకా అది అమావాస్య కూడా. అంతేకాకుండా ఉగాదికి ముందు వచ్చేటటువంటి రోజు. ఈ మూడు కలిసినప్పుడు ఏర్పడే ఆధ్యాత్మిక శక్తి చాలా గొప్పదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఈరోజు రాత్రి 9:15 మీరొక చిన్న పరిహారం చేస్తే కనుక మీ జీవితంలో ఉన్న అనేక కష్టాలు తగ్గుతాయి. అయితే ఆ పరిహారం ఏంటి అనేది చూస్తే కనుక మీరు మొదటిగా ఒక కోడిగుడ్డు తీసుకోవాలి. అది పగిలిపోకుండా ఉండాలి. శుభ్రమైన గుడ్డైతే ఇంకా మంచిది. ఆ గుడ్డును తీసుకుని ఒకసారి మీ చేతిలో పట్టుకుని కళ్ళు మూసుకుని మీ మనసులో ఉన్న కష్టాలను ఒకసారి గుర్తు చేసుకోండి. మీకు డబ్బు సమస్య ఉందా? ఉద్యోగ సమస్య ఉందా? ఇంట్లో శాంతి లేక గొడవలు జరుగుతున్నాయా? ఇంటి సభ్యులకి కాని మీకు కాని అనారోగ్య సమస్యలు ఉన్నాయా? లేకపోతే ఏదైనా పని జరగకుండా ఆగిపోతుందా? ఇలా మీ జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా సరే అది మీ మనసులో ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత ఆ గుడ్డును మీ తల చుట్టూ 3 సార్లు నెమ్మదిగా తిప్పాలి. ఇలా తిప్పేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నా జీవితంలో ఉన్న దరిద్రం, దోషాలు, నెగటివ్ ఎనర్జీ అన్నీ ఈ గుడ్డులోకి వెళ్లిపోవాలని మనసులో మీరు అనుకోవాలి. మన పూర్వీకులు చెప్పిన ప్రకారం గుడ్డు అనేది ఒక శక్తిని ఆకర్షించే స్వభావాన్ని కలిగి ఉంటుందని నమ్మకం ఉంది. అందుకే కొన్ని పరిహారాల్లో గుడ్డును ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఇలా తల చుట్టూ 3 సార్లు తిప్పేసిన తర్వాత ఆ గుడ్డును వెంటనే ఇంటి బయటకి తీసుకుని వెళ్ళాలి. ముఖ్యంగా 4 రోడ్లు కలిసే చోట కాని, లేదా చెట్టు దగ్గర కాని, లేదా ఇంటి బయట నేలమీద కాని పెట్టాలి. పెట్టేటప్పుడు కూడా ఒక చిన్న మాట మనసులో అనుకోవాలి. నా ఇంట్లో ఉన్న దరిద్రం ఇక్కడే మిగిలిపోవాలి, నా ఇంటికి అదృష్టం రావాలి అని అనుకోవాలి. అలా పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి వచ్చేయాలి. ఇలా చేసిన తర్వాత చాలా మంది చెబుతున్న అనుభవం ఏంటంటే, ఆ రాత్రి నుండే వారి మనసులో ఒక శాంతి కలుగుతుంది. కొందరికి ఆగిపోయిన పనులు త్వరగా జరిగాయని, కొందరికి అనుకోకుండా డబ్బు వచ్చే అవకాశాలు వచ్చాయని ఈ విధంగా వారి యొక్క అనుభవాలను చెబుతూ ఉన్నారు. ఈ పరిహారం వెనక ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే మన విశ్వాసం. మనం చేసే పనిపై మనకు నమ్మకం ఉంటే ఆ పాజిటివ్ ఎనర్జీ మన జీవితంలో మార్పును ఖచ్చితంగా తీసుకుని వస్తుంది. అందుకే పెద్దలు ఒక మాట చెబుతూ ఉంటారు, నమ్మకం ఉంటేనే ఫలితం ఉంటుంది అని. కాబట్టి మీరు నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి. మీపై ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. మన మీద నెగటివ్ ఎనర్జీ ఉన్నప్పుడే మన జీవితంలో అనేక రకాల సమస్యలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ విధంగా శక్తివంతమైనటువంటి అమావాస్య, అలాగే ఉగాదికి ముందు రోజు, అలాగే బుధవారం రోజు ఈ విధంగా విశిష్టత కలిగినటువంటి రోజున కోడిగుడ్డుతో కనుక మీరు తలపై 3 సార్లు తిప్పుకొని మీ ఒంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ గుడ్డులోకి ప్రవేశించాలని మనసులో కోరుకుంటారో అప్పుడు ఖచ్చితంగా నెగటివ్ ఎనర్జీ అంతా కూడా దూరమవుతుంది. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, దరిద్రాలు కూడా తొలగిపోతాయి. అందుకే పెద్దలు ఒక మాట చెబుతారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ పద్ధతి చేసేటప్పుడు ఎవరికీ చెప్పకుండా నిశ్శబ్దంగా చేయటం మంచిది. ఎందుకంటే కొన్ని ఆధ్యాత్మిక పద్ధతులు రహస్యంగా చేస్తేనే
వాటి ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఇలా రేపు రాత్రి 9:15 మీరు కనుక కోడిగుడ్డుతో ఈ చిన్న పరిహారం చేస్తే మీ జీవితంలో ఉన్న దరిద్రం తగ్గి అదృష్టం పెరుగుతుంది. ఇంకా ఒక విషయం చాలా మందికి తెలియదు. మన పూర్వీకులు ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటారు, ప్రకృతి ఇచ్చిన వస్తువుల్లో కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉంటాయని. అలాంటి వాటిల్లో గుడ్డు కూడా ఒకటి. ఎందుకంటే గుడ్డు అనేది ఒక జీవం పుట్టే స్థానం, ఒక జీవం ప్రారంభమయ్యే మూలం. కాబట్టి అది ఒక ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉంటుంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో నెగటివ్ ఎనర్జీ తొలగించటానికి గుడ్డుతో పరిహారం చేసే సాంప్రదాయం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా అమావాస్య రోజుల్లో ఈ విధమైన చిన్న పరిహారాలు చేస్తే మన చుట్టూ ఉన్న నెగటివ్ ప్రభావాలు తగ్గుతాయి. మన జీవితంలో కొన్నిసార్లు ఎంత కష్టపడ్డా పని జరగదు, డబ్బు రావాల్సిన చోటే ఆగిపోతుంది, ఇంట్లో చిన్న చిన్న గొడవలు పెరుగుతాయి, మనసులో కూడా ఒక రకమైన భారం ఉంటుంది. అప్పుడు చాలామంది ఎందుకో మా అదృష్టం కలిసి రావటం లేదు అని అనుకుంటారు. అలాంటి సమయాల్లో కొన్ని చిన్న ఆధ్యాత్మిక పద్ధతులు మనసుకు ధైర్యాన్నిస్తాయి. అవి చేసిన తర్వాత మనలో ఒక పాజిటివ్ భావన వస్తుంది. ఆ పాజిటివ్ భావన వల్ల మన ఆలోచనలు మారుతాయి. ఆలోచనలు మారితే మన చర్యలు మారుతాయి. చర్యలు మారితే మన జీవితంలో కూడా మార్పులు రావటం మొదలవుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఈ పరిహారం చేసే ముందు మీ ఇంట్లో శుభ్రత ఖచ్చితంగా ఉండాలి. ఇంటిని శుభ్రం చేసుకుని దీపం వెలిగిస్తే ఇంకా మంచిది. ఎందుకంటే శుభ్రత ఉన్న చోటే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. మీరు రాత్రి ఈ పద్ధతి చేయటానికి ముందు పూజామందిరంలో ఒక నెయ్యి దీపం వెలిగించి దేవుణ్ణి మనసులో ప్రార్థిస్తే ఇంకా మంచిది. మా ఇంట్లో ఉన్న కష్టాలు తొలగిపోవాలి, మా కుటుంబానికి శాంతి రావాలని ఒకసారి మనసులో కోరుకుంటే చాలు. ఆ తర్వాత గుడ్డుతో మీరు చెప్పిన విధంగా తల చుట్టూ 3 సార్లు తిప్పి బయట పెట్టాలి. ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త కూడా ఉంది. ఆ గుడ్డును ఇంట్లోకి తిరిగి తీసుకుని రాకూడదు. అలాగే అది పగలకుండా ఉండేలా చూడాలి. ఎందుకంటే అది ఒక పరిహారం కోసం ఉపయోగించిన వస్తువు కాబట్టి దాన్ని అక్కడే వదిలేయటం మంచిదని పెద్దలు చెబుతారు. ఇంకా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ పద్ధతి చేసిన తర్వాత ఎవరైనా సరే అడిగితే ఎవరికీ చెప్పకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే కొన్ని ఆధ్యాత్మిక పద్ధతులు గోప్యంగా చేస్తేనే వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ పరిహారం చేసిన తర్వాత మీరు ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత దేవుడి ముందు ఒకసారి నమస్కారం చేయాలి. ఇలా చేస్తే మనసులో కూడా ఒక ప్రశాంతత కలుగుతుంది. చాలామంది ఇటువంటి పరిహారాలు చేసిన తర్వాత చెప్పే మాట ఏంటంటే, ఈ పరిహారం చేసిన తర్వాత మా మనసులో భయం తగ్గిపోయిందని కొందరు చెబుతారు. చాలా రోజులుగా ఆగిపోయిన పని ఒకటి అకస్మాత్తుగా పూర్తయిందని. ఇలా పూర్తి విశ్వాసంతో చేసే పద్ధతులు ఖచ్చితంగా మీకు ఫలితాన్నిస్తాయి. కాబట్టి శక్తివంతమైన రోజు, ఉగాదికి ముందు రోజు, బుధవారం అలాగే అమావాస్య రోజు ఈ చిన్న పద్ధతిని పాటించండి. సులభమైన పద్ధతి. దీనికోసం మీరు డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు. అలాగే దీనికోసం మీరు ఎక్కువగా శ్రమపడాల్సిన పని కూడా లేదు. కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని రాత్రి 9:15 చేయండి. మీ జీవితంలో చక్కటి శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు. దరిద్రాలు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. మీ జీవితం చక్కగా సాఫీగా సాగిపోతుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.